మరి మహాత్మా గాంధీని అంబేద్కర్ గారిని చూస్తే ఈయన దేవుడు అయినటువంటి బైబిల్ దేవుడు నరకంలో వేస్తున్నాడు. మరి ఈ మంచివాళ్ళు ఆదర్శమూర్తులు అని చెప్పుకుంటున్నటువంటి అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీని బైబిల్ దేవుడు ఎందుకు నరకంలో వేస్తున్నాడో ఈ రంజిత్ గారు నాకు చెప్పాలి. ఆయన జనరల్ సెక్రటరీ అబ్బులు అని ఒక ఆయన, నేను ఇదే విషయం మీద మనం ఒక విషయం మీద మాట్లాడితే, ఎవరు నరకానికి పోతారో నువ్వు చూసి వచ్చావా, నీకు తెలుసా అన్నాడు. నేను చూసి రాలేదు, నాకు తెలియదు అనుకున్నా కాసేపు. మరి మీరు ఎలా చెప్తున్నారు హిందువులందరూ నరకానికి పోతారని, యేసును ఒప్పుకోకపోతే నరకానికి పోతారు అని? మీరేమైనా చూసి వచ్చారు నరకానికి వెళ్ళి? మీరు ఏ కొలతల ప్రకారం హిందువులు నరకానికి పోతారని చెప్తున్నారో ఆ కొలతల ప్రకారమే చూస్తే మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ గారు నరకానికి పోతారని తేలుతోంది. ఇది తప్పని మీరు భావించినట్లయితే, నేను చెప్పేది తప్పని మీరు అన్నట్లయితే, మీరు చేసే ప్రచారాలు కూడా తప్పైపోతాయి. మీరు చేసే ప్రచారాల ఆధారంగానే